ఒక 3 విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను. నీవు నిత్య జీవములో ఉండాలంటే, నీవు పరలోకములో ఆయనతో పాటు శాశ్వత కాలం ఉండాలి అని అంటే, ఈ లోకములో ఏదో ఒక రోజు నీవు నీ జీవితాన్ని ముగించిన తర్వాత ఆయనతో పాటు ఉండాలంటే ఒక 3 విషయాలు నేను ఈరోజు మీకు తెలియపరుస్తాను. ప్రియమైన దేవుని పిల్లలారా, జ్ఞాపకం చేసుకోండి. లూకాసు వార్త 22వ అధ్యాయము 19వ వచనము 20వ వచనం ఇలాగ రాసి ఉన్నది. పిమ్మట ఏం పట్టుకున్నాడట? ఆయన ఒక రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి వారికి ఇచ్చి, ఇది మీ కొరకు ఇవ్వబడుతున్న నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పెను. ఆ ప్రకారమే భోజనమైన తర్వాత ఆయన గిన్నెయు పట్టుకొని, ఈ గిన్నె మీ కొరకు సిందింపబడుతున్న నా రక్తము వలనైన కొత్త నిబంధన, ఇదిగో నన్ను అప్పగించువాని చెయ్యి, నాతో పాటే బల్ల మీద ఉన్నదనేటువంటి మాట చెప్తా ఉన్నాడు. దీని అర్థం ఏంటంటే, ప్రియమైన దేవుని పిల్లలారా, మీరు మరణములో నుంచి జీవములోనికి వచ్చిన వారుగా మీరు ఉన్నట్లయితే మీరు చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే ఆయనను జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. ఎవరిని? ప్రభువైన యేసుక్రీస్తు వారిని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి ఆయనని? నేను పాపిగా ఉన్నాను, నేను శాపంగా ఉన్నాను, నేను ఒక అపవిత్రతలో ఉన్నాను, నేను నా ఇష్టం వచ్చినటువంటి బ్రతుకుతా ఉన్నాను, నేను నరకానికి దగ్గరగా ఉన్నాను. అయితే పరలోకం నుంచి భూమి మీదకి యేసు ప్రభు వారు వచ్చి నా కొరకు మీ కొరకు ఆయన శిలవ మరణాన్ని మరణించాడు. ఆ మరణం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. ఆయన తన రక్తాన్ని సిందించాడు, అది జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞాపకం చేసుకున్నప్పుడు ప్రియమైన దేవుని పిల్లలారా, మన హృదయాలు కదిలించబడాలి, మన హృదయాలు కరిగించబడాలి. యేసు ప్రభు ఆ శిలువ మరణాన్ని మరణిస్తున్నప్పుడు మనం నిజంగా దగ్గరుండి చూస్తే, అలాగనే కళ్ళప్పలిచ్చుకుంటూ చూస్తే మనకేం ప్రయోజనం ఉండదు. ఏమన్నా ఉంటుందా? ఉండదు. అయ్యో ఏంటిది, ఆయన చేసిన పాపం ఏంటిది, ఆయన చేసినటువంటి పని ఏమిటి, ఎందుకు అంతగా ఆయన చనిపోతా ఉన్నాడు, వేతన చదువుతా ఉన్నాడు, వారు బెల్లంతో పొడుస్తూ ఉన్నారు, మేకులు కొడతా ఉన్నారు, మొల్ల కిరీటం పెడతా ఉన్నారు, వారు అనరాని మాటలు అంటా ఉన్నారు, వారు వెనక గుద్దుతా ఉన్నారు, కొరడాలతో కొడుతూ ఉన్నారు, రక్తం చిందించబడతా ఉన్నది, గాయాలు పాలవుతా ఉన్నది శరీరం అంతా. ఎందుకు అంత శిక్ష ఆయనకని ఒక్కసారి మనం ఆలోచన చేస్తే సమాధానం ఏం దొరికిందో తెలుసా? ఆయన సిందించిన రక్తములో మీ ప్రతి పాపమును శుద్ధీకరించును. హల్లెలూయా. ఎందుకు సిందించాడు, ఎందుకు నలగొట్టబడ్డాడు, ఎందుకు చనిపోయాడు, ఎందుకు మేకులు కొట్టించుకున్నాడు, ఆ ముళ్ళ కిరీటం పెట్టించుకున్నాడు, ఈ బల్లపు పొడితో పక్కలో పొడిపించుకున్నాడంటే నీ కోసమే. హల్లెలూయా. నా కోసమే. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ సమయంలో పిలిస్తే పరలోకము నుంచి దేవదూతలు 1,00,000 దేవదూతలు వస్తాయి, లేదా 1,000,000 దేవదూతలు వస్తాయి. అక్కడ ఆయన మాట్లాడుతున్న వారిని, అక్కడ ఆయన కొడుతున్నటువంటి వారిని, శిలువకి వెక్కిస్తున్నటువంటి వారిని, మేకులు కొడుతున్నటువంటి వారిని ఆ దూతలతో ఒక్క మాట ఆజ్ఞాపిస్తే అక్కడ ఎవ్వరు లేకోకుండా దేవుడు చేయగలుగుతాడు. కానీ చేయటం వల్ల అది ప్రయోజనకరంగా ఉండదు, చేయటం వలన అది ప్రయోజనకంగా ఏ మాత్రం ఉండదు. కానీ దేవుడు ఆలోచన ఏంటిది? నేను ఇలాగ బలియాగం కావటము నా ప్రజలకి రక్షణ. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన క్షమించి రక్షించుకొని మనందరిని కూడా కాపాడుతూ ఉన్నాడు. కానీ ఈరోజు మనం ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నావా? ప్రతి బలారాధన రోజు జ్ఞాపకం చేసుకోవాలని బైబిల్ సెలవిస్తా ఉన్నది. అంటే ప్రతి ఆదివారం ఆయన జ్ఞాపకం చేసుకోవాలి. మనం మన ఇష్టం వచ్చినటువంటి వారాలు మనం మందిరానికి వస్తూ ఉంటాం. కానీ దేవుడు ఏమంటున్నాడు? అపోస్తల కార్యములు చూసినట్టయితే ఇంటింట వాళ్ళు ప్రతిరోజు ఏం చేశారట? రొట్టె విరిచారు. ఇంటింట ప్రతిరోజు రొట్టె విరిచినప్పుడు ఇంటింట వారందరూ కూడా ఎవరిని జ్ఞాపకం చేసుకున్నారు? యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకున్నారు. మొదటి మాట, నన్ను జ్ఞాపకం చేసుకునండి. ప్రతిసారి కూడా నన్ను జ్ఞాపకం చేసుకోండి. ప్రతిరోజు కూడా ఆయన జ్ఞాపకం చేసుకోవాలి. అలా జ్ఞాపకం చేసుకుంటే నీవు నిత్య జీవంలోనికి నడిపించబడతావు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకొక మాట చూద్దాము ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా. మత్తయి సువార్త 26వ అధ్యాయము 26వ వచనం నుంచి 28వ వచనం వరకు.
వారు భోజనం చేస్తుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని దానిని ఆశీర్వదించి ఇరిచి వారి శిష్యులకు ఇచ్చి, మీరు తీసుకొని దీన్ని తినుడి, ఇది నా శరీరం అని చెప్పెను. మరియు గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలో నిధులు మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము. అనగా చూడండి, పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు సిందింపబడుచున్నటువంటి దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు ఆయన సిందించబడింది ఆ రక్తం అని అంటే, అనేకుల కొరకు పాప క్షమాపణ నిమిత్తం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎందుకు ఆయన రక్తాన్ని కార్చాడు, చిందించాడంటే, మనం చేసినటువంటి పాపాలు ఉన్నవి. ఏమన్నా నేను పాపం చేయలేదంటే దేవుడు అబద్ధం అని బైబిల్ చెబుతా ఉన్నది. నేను పాపం నాలో ఏమి లేదంటే నేను దిగొచ్చింది అబద్ధం అంటున్నాడు దేవుడు. మనందరం పాపులమే. ఇదే రోమీలకు రాసిన పత్రికలో ఉంటుంది. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను ఏం చేశారట, పొందలేకపోతున్నారు. ఒక్కరని కాదు, ఒక తెగని కాదు, ఒక ప్రాంతమని కాదు, ఒక కులమని కాదు, ఒక మతమని కాదు, ఒక రాష్ట్రమని కాదు, ఒక దేశమని కాదు, అన్ని దేశాల వారు ప్రపంచ వ్యాప్తంగా కూడా ఆ పాపం చేసి దేవుడు అనుగ్రహించినటువంటి మహిమనాట పొందలేకపోతున్నారట. అందుకనే యేసు ప్రభువారు అంటున్నారు, పాప క్షమాపణ నిమిత్తము నేను రక్తాన్ని సిందించి ఉన్నాను. ఏ గొడ్ల రక్తం ద్వారా నీ క్షమాపణ ఉండదో, ఏ కోళ్ల రక్తం ద్వారా నీ క్షమాపణ ఉండదో, ఏ మేకల రక్తం ద్వారా నీకు క్షమాపణ ఉండదో, ఏ గొర్రెల రక్తం ద్వారా మీకు క్షమాపణ ఉండదో, ఏ మానవుల రక్తం ద్వారా కూడా నీకు క్షమాపణ ఉండదు. పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు అయినటువంటి నా పరిశుద్ధమైన రక్తం ద్వారా నీకు క్షమాపణ కలుగును. దేవునికి మహిమ కలుగును గాక. ఆ క్షమాపణ మనందరం పొందుకున్న వారంగా ఉండాలి. క్షమించబడ్డారా? గతంలో అందరం పాపలమే. చేసిన పాపాలు ఒప్పుకున్నారా? ఒప్పుకొని వదిలిపెట్టారా? ఇంకా ఆ పాపాలలోనే సిక్కుముళ్ళాడుతూ ఉన్నారా? ఇంకా ఆ పాపాలలో కొట్టుమెట్లాడుతూ ఉన్నారా? ఒప్పుకొని వదిలిపెట్టిన వాడు దేవుడు వాక్యం చదివిస్తా ఉన్నది, వర్ధిల్లుతాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరైతే ఒప్పుకుంటారో, ఎవరైతే వదిలిపెడతారో వాళ్ళు ఏమవుతారట, వర్ధిల్లుతారట. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక భక్తుడు ఎలాగంటున్నాడు, ఒప్పుకోక ఆయన సన్నిధిలో ఒప్పుకోక వదిలిపెట్టక ఎవరైతే ఉంటారో వారు వరదల్లో కొట్టపోయిన వారు అంటున్నాడు. వరదల్లో కొట్టపోయే వారంగా ఉందామా, వర్ధిల్లే వారంగా ఉందామా? ఉన్నారు ఇక్కడే? చెప్పండి. ఇటు వర్ధిల్లాలంటే మనం ఏం చేయాలి? చేసిన పాపాలు ఒప్పుకోవాలి. చేసిన పాపాలు ఒప్పుకోవాలి. ఒప్పుకోవటమే కాదు, అక్కడ వదిలిపెట్టాలి. అక్కడ వదిలిపెట్టాలి. అప్పుడు మనం వర్ధిల్లుతాం. దేవునికి మహిమ కలుగును గాక. ఒకవేళ మనం ఒప్పుకోవటానికి నోరుతో అయ్యా నేను పాపిని ఒప్పుకుంటావు, అయ్యా ఇది లేనిది నా జీవితం లేదని మళ్ళీ ఆ పాపను జేబులు వేసుకొని వచ్చినావు అనుకో, నువ్వు వర్ధలో కొట్టకపోతావు. దేవునికి మహిమ కలుగును గాక. పాప క్షమాపణ నిమిత్తము ఆయన రక్తాన్ని సిందించి ఉన్నాడు. అది జ్ఞాపకం చేసుకొని మనం చేసిన పాపాలన్నీ ఒప్పుకుంటే గనక మనం ఎక్కడి నుంచి ఎక్కడికి దాటుతా ఉన్నామో, మరణములో నుంచి జీవములోనికి దాటిన వారంగా ఉంటాము. మూడో మాట చూసుకుందాం ప్రియమైన దేవుని పిల్లలారా. యోహాను సువార్త 6వ అధ్యాయం 56వ వచనం. నా శరీరము తిని నా రక్తం త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిసియుందుము. హల్లెలూయా, హల్లెలూయా. నిలిచి ఉన్నవాడు ఎక్కడి నుండి ఎక్కడ దాడుతున్నట్లు, నిలిచి ఉన్నవాడు క్రీస్తులో నిలిచి ఉన్నవాడు మరణములో నుంచి జీవములోనికి దాడుతున్నట్లు. అంటే నరకములో నుంచి పరలోకంలోనికి నడుస్తున్నట్లు, ప్రయాణం అవుతున్నట్లు. ఎవరైతే నా శరీరాన్ని తింటారో, ఎవరైతే నా రక్తాన్ని పానీయమును త్రాగుతారో వారితో నేను, నాతో వారు ఉంటారు. మూడో అనుభవం ఏముండాలంటే మనకి దేవుడితో నేను ఉండాలి, నాతో దేవుడు ఉండాలన్న అనుబంధము మనకి కలగాలి ప్రియమైన దేవుని పిల్లలారా. అలా కలిగినప్పుడు ఏమైతే మనము మరణములో నుంచి జీవంలోనికి నడుస్తాము. అలా ఉండాలంటే మనం ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి. హానోకు దేవుడితో నడిచాడు. దేవునికి స్తోత్రం. నోవాహు నీతిమంతుడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అబ్రహాము భయభక్తులు కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దావీదు దేవుని యొక్క హృదయానుసారుడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం.
యోసేపు ఏ పాపము లేనివాడుగా పరిశుద్ధుడుగా యవనస్తుడుగా ఉండి పరలోకం చేరుకున్నాడు. హల్లెలూయా. మోషే అయితే తన ఇంతంతట్లో కూడా నమ్మకంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. యెహోషువ అంటున్నాడు, నేను నా ఇంటి వారం యెహోవాని సేవించదము, మీరు ఎలాగైనా ఉండండి, ఐ డోంట్ కేర్ అంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. పౌలు గారు అంటా ఉన్నాడు, బ్రతుకుట క్రీస్తే సావైతే. మీలో ఏ మాట రాగలుగుతా ఉంటుంది మీ భక్తి జీవితంలో? ఆ భక్తులు చూసుకున్నట్లయితే ఒక్కొక్కరు ఒక్కొక్క మాట బయటికి నడిపించారు, పంపించారు. అమ్మా ఆది కాండం నుంచి మనం చూసుకుంటా ఉన్నాము. ఎన్నో మాటలు ఎంతమంది భక్తులు కనిపించారు. ఆరి భక్తి జీవితంలో చూసుకుంటే మన భక్తి ఎలా ఉన్నది? నువ్వేమన్నా చెప్పగలుగుతావా దేవుడి సన్నిధిలో? నువ్వేమన్నా వాగ్దానం చేయగలుగుతావా దేవుడి సన్నిధిలో? అబ్రహాం అయితే భయభక్తులు కలిగినటువంటి వాడుగా ఉన్నాడు, నేను అలా ఉంటాను అని చెప్పగలుగుతావా? మోషే అయితే ఇల్లంతట్లో నమ్మకంగా ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు, నేను దేవుని ఇల్లంతట్లో నమ్మకంగా ఉంటానని చెప్పగలుగుతావా? దావీదు అయితే దేవుని యొక్క హృదయానుసారుడిగా బ్రతికాడు, నేను అలా ఉంటానని నమ్మకంగా చెప్పగలుగుతావా? యోసేపు అయితే యవన ప్రాయములో పరిశుద్ధుడిగా ఉండి ప్రభువుని గెలిపించిన వాడుగా ఉన్నాడు, నమ్మకంగా అలా ఉండాలని అనే ఆశ నీకున్నదా? యోబు గారు ఏ శ్రమలు వచ్చినా, ఏ శోధనలు వచ్చినా చివరికి ఉన్నదంతా ఊడ్చుకొని పోయినా దేవుడికే మహిమ అన్నాడు. అలాంటి భక్తి పరులుగా మనం ఏమన్నా ఉండగలుగుతామా? వాళ్ళ భక్తితో పోల్చుకుంటే మన భక్తి దేనికి పనికిరాదు. వాళ్ళందరూ మరణంలో నుంచి జీవములోనికి నడిపించబడ్డారు, మనందరం ఇంకా మరణంలోనే ఉన్నాం. కుడితులో ఎలకబడితే అట్ట గిలగిల కొట్టుకుంటది, అలాగున్నాం మనం. ప్రియమైన దేవుని పిల్లలారా, జ్ఞాపకం చేసుకోండి, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించాడు. ఎవరైతే ఈ లోకానికి వచ్చిన యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచుతారో వారు నిత్య జీవానికి వారసత్వం కలిగినటువంటి వారుగా ఉంటారు. దేవుడికి మహిమ కలుగునుగాక.